అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయాలని సాగిన ఎన్నికల ప్రచారం. సత్తెనపల్లి పట్టణంలో శాశ్వత మంచినీటి సమస్య తొలగిస్తాం, ఇళ్ల పట్టాలు, సైడ్ డ్రైనేజీ రోడ్లు మొదలగు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. సత్తెనపల్లి పట్టణం 14వ వార్డులో అట్టహాసంగా భారీ ర్యాలీతో స్వాగతం పలికిన పట్టణ కార్యకర్తలు, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన మాజీ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. కన్నా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. కన్నా మాట్లాడుతూ, మహాశక్తి పేరుతో ప్రకటించిన పథకం ద్వారా తల్లికి వందనం కింద బిడ్డలను చదివించేందుకు ఒక్కొక్కరికి 15,000 ఇవ్వనున్నారు. ఆడపడుచులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. సాగు భారమై రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని, ఇంటింటికి ఉచితంగా రక్షిత తాగునీటి కల్పించనున్నారు. పేదరికం రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీడియో పేదల పాలిటీ పెన్నిది కన్నా గారి నాయకత్వం, పేదల పాలిటీ పెన్నిది కన్నా గారి నాయకత్వం, పేదల పాలిటీ పెన్నిది కన్నా గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సైకిల్ గుర్తుకే మన ఓట్లు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఒకసారి ఓకే.